క్రీస్తునందు దేవుని బిడలకు నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సర్వశుభాలు వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వాక్య జ్యోతి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 9వ అధ్యాయాన్ని గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. ఈ 9వ అధ్యాయము మనం చెప్పుకుంటున్నట్లుగా 3 సూత్రాలను మనం చెప్పుకుంటాం. 1, పాత విజయాలకై దావీదు స్తుతి. 2, పేదలకు ఆశ్రయమైన దేవుడు. 3, ప్రస్తుత న్యాయం కొరకు ప్రార్థిస్తున్న భక్తుడు. ఈ విధంగా మనము ఈ 3 అంశాల గురించి చెప్పొచ్చు. ఇంగ్లీష్లో చెప్తే ప్రైజ్ ఫర్ ఫాస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ద పూర్. 3rd one, ప్రేయింగ్ ఫర్ ప్రజెంట్ జస్టిస్. దేవుని యొక్క ప్రస్తుత న్యాయం కొరకు మనము ప్రార్థించాలి అని దేవుని వాగ్దానం మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే ఈ 3 పాఠాలలో మనం అర్థం చేసుకోవాల్సింది బైబిల్ గ్రంథంలో నుంచి కాస్త చూద్దాం. తీయండి బైబిల్ గ్రంథంలో నుంచి 9వ కీర్తన 1 నుండి 6 వచనాలలో ఉన్న భాగం ఏంటి అని అంటే, ప్రైజ్ ఫర్ పాస్ట్ ప్రొటెక్షన్. పాత విజయాలకై దేవునిని స్తుతించుట. చూద్దాం రండి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామము కీర్తించెదను. ఎలా కీర్తిస్తున్నాడో చూద్దాం. నీవు నా పక్షమున వేశ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు. నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపచేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు వెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బుద్ధిగా నశించెను. కాబట్టి శత్రువులు నశించిన దానిని గురించి ఇక్కడ భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. కాబట్టి శత్రువులు ఏం చేస్తారు అనంటే దేవుడే తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే దానిని గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని కృపను బట్టి మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండాలి. చూడండి ఇక్కడ ఏమని ఉంది అనంటే, ఇక మొదటి భాగంలో ఏంటి అనంటే, శత్రువులు నిర్మూలమైరి, శత్రువులు పతనమైపోయారు. మనం మోషే భక్తుని దగ్గరికి వెళితే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మోషే ఏమని సెలవిస్తున్నాడు అనంటే, ఇదిగో మీరు ఊరికనే నిలిచి చూడండి అని దేవుడు చెప్తున్నాడు కనుక మీరు ఊరికి నిలిచి చూస్తే దేవుడు రక్షిస్తాడు అని మోషే సెలవిచ్చాడు. మోషే ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు నిర్గమాకాండం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. 2వ భాగం ఏంటి అంటే 7వ వచనం కాడి నుంచి 12వ వచనం వరకు ఉన్న ఈ భాగంలో ప్రొటెక్షన్ ఫర్ ద పూర్, పేద ప్రజల కొరకైనా ఇదిగో ఆశ్రయమై ఉన్న దేవుడు, పేద ప్రజలకు కాపుదల. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తపరాధముల గురించి విచారణ చేయనప్పుడు బాధింపబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ప్రజలను మరువని దేవుడని చూస్తున్నాం. కాబట్టి అన్న మొరపెట్టినప్పుడు, అన్న
ఇదిగో తనకు కుమారుడు కావాలని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అన్న ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడిని విడిచిపెట్టలేదు. మనం చూస్తాం మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో అన్నా చేసిన ప్రార్థన ఎంత ఉన్నతంగా ఉంటుందో కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం. దేవుడు తన పక్షంగా ఉన్న వారిని, తనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడు. వాళ్ళ బలహీనలు కావచ్చు, మరి అనారోగ్యంలో బలహీనలు కావచ్చు, ఆర్థిక స్థితులలో బలహీనలు కావచ్చు, మానసికంగా బలహీనలు కావచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అన్న ప్రార్థన దేవుడు విన్నాడు, అన్న మొర దేవుడు విన్నాడు. అట్లాగే ఎస్తేరు మొర దేవుడు విన్నాడు, రూతు మొర దేవుడు విన్నాడు. అనేకుల మొర దేవుడు విని వారికి జవాబును అనుగ్రహించాడు. మొదటి దాంట్లో గత కాలంలో జరిగిన లేదా పాత కాలంలో జరిగిన జయాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటే, పేదలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, మూడవది పేదలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మర్చిపోవడం చెప్తుంటే, మూడవది ఏం చెప్తున్నాడు అని అంటే, ఇదిగో ప్రస్తుతము న్యాయము జరగాలని. చూడండి 13వ వచనం నుంచి 20వ వచనం వరకు, నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. తాము తవ్విన గుంటలో చెనులు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కబడి ఉన్నారు. చూడండి, దుష్టులు తాను చేసుకునే దానిలో చిక్కబడి ఉన్నారు అని చెప్తున్నాడు. దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోతురు. దరిద్రులు నిత్యం మరవబడుదురు. బాధింపబడి వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశింపదు. యెహోవాలెమ్ము, నరుల ప్రబలకపోదురుగాక, నీ సన్నిధి జనులు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. చూడండి, ఈరోజు భయం లేదు మనిషికి. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది. హబక్కూకు కాలంలో కూడా దేవుడు ఆ రోజుల్లో ఉన్న అష్షూరు ప్రజలకి ఇశ్రాయేలును అప్పగించినప్పుడు హబక్కూకు ఇదే విధంగా ప్రార్థన చేస్తుంది. అయ్యా, జనులకు భయం లేదు, ప్రస్తుతం వారు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, ప్రస్తుతం వారు సంఘానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు దేవుడు దేవుడు కొన్నిసార్లు చూడనట్లుగా ఉంటున్నాడు, కానీ ఆయన చూస్తాడు. మనందరికీ తెలుసు, ఆయన ఇదిగో ఎస్తేరు గ్రంథంలో మొర్దుకై ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన దేవుడు చూడలేదా? చూశాడు. అహష్వేరోషు మౌనంగా ఉన్నప్పుడు అహష్వేరోషు అనే రాజు ఎస్తేరుని పిలవకపోయిన ఎస్తేరు ఉపవాసం ఉండి ఆ రాజు సముఖానికి వెళ్ళినప్పుడు హామాను చేసిన దుష్కార్యాన్ని బట్టి, హామాను చేసిన ఆ భయంకరమైన ఇదిగో ఇశ్రాయేలీల జనాంగం యూదులందరూ ఒక్కరోజునే నశించాలనే ఒక శాసనాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుని బిడ్డ, నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రస్తుతం అంధకారంగా ఉంది, ప్రస్తుతం సంఘానికి ప్రతికూలమైన పరిస్థితులు, సావుకులకి వ్యతిరేకమైన పరిస్థితులు, కానీ వాటన్నిటిలో ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అలాంటి కృప జరిగించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ 3 మాటలు మీరు గుర్తుంచుకోండి. ఒకటి, పాతకాలపు విజయం, ప్రస్తుతం న్యాయం కొరకు. మూడవది, పేదల కొరకు. వరుసలో చెప్పాలంటే పాతకాలం, పేదలు, ప్రస్తుతం. ఇదిగో దేవుడు పాస్ట్ ప్రొటెక్షన్ ఫర్ ద పూర్ పీపుల్, ప్రేయర్ ఫర్ ప్రజెంట్ జస్టిస్. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు న్యాయవంతుడు, దేవుడు చూస్తూనే ఉంటాడు, దేవుడు అన్యాయం చేయడు. నువ్వు మారాలని, మనిషి మారాలని, మనిషిని దేవుడు ప్రేమిస్తూ ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడుగా. ఆయన కృప కొరకు మనం కనిపెడదాం, ఆయన రక్షణ ఆనందాన్ని పొందుదాం. నీతిమంతులకు ఖచ్చితంగా దేవుడు తోడై ఉంటాడు. దుష్టులు పాతాళంలోకి దిగిపోతారు. దుష్టుల యొక్క రాజ్యం నశించిపోయింది, నీతిమంతుల రాజ్యం నిత్యం నిలిచింది. మన ప్రభువు
ఆ రాజ్య రాజయుండి, ఆయనే మన రక్షకుడయ్యుండి, మన కోసం ప్రాణం పెట్టిన వాడయ్యుండి, మనల్ని విమోచించిన వాడై ఉన్నందుకు దేవునికే మహిమ కలుగును గాక. ప్రస్తుత కాలంలో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి మనం భావిస్తున్నప్పుడల్లా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి రాకడ సమీపంగా ఉంది. ఎక్కడ చూసిన యుద్ధం, భూకంపాలు కనుక, నేను ఎక్కడ చూసిన అన్యాయం కనుక, అన్నింటి విషయాలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని రాకడ సమీపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని వైపు చూడండి, యేసుక్రీస్తు రక్షణ వైపు చూడండి. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.